మునగాల మండలంలో స్పేరోస్ నెట్వర్క్ స్టేట్ కమిటీ మెంబర్ మాతంగి యేసుబాబు మీడియాతో మాట్లాడుతూ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ కి సెక్యూరిటీని తగ్గించడం అనేది దుర్మార్గమైన చర్య అని, ఆయన పేద ప్రజలకు ఏదో చేయాలని రాజకీయాలకు వచ్చిన వ్యక్తి అని, దిగజారు రాజకీయాలు చేస్తూ ప్రవీణ్ కుమార్ సార్ మీద కక్ష సాధింపు చర్యలు చేస్తుంది ఈ ప్రభుత్వం. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ కి ఏమన్నా అయితే రాష్ట్ర వ్యాప్తంగా భారీ ఎత్తున ఉద్యమాలు నిర్వహించడం జరుగుతుందని మాతంగి యేసుబాబు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో గద్దల మధు, చిర్రా శ్రవణ్ కుమార్, పడిసిరి నరసింహారావు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. పాత్రికేయ మిత్రులందరికీ నమస్కారాలు, జైభీములు తెలియజేస్తూ ఈరోజు నా పేరు మాతంగి యేసుబాబు, స్పేరోస్ నెట్వర్క్ స్టేట్ కమిటీ మెంబర్ని. డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు పేద ప్రజలకు ఎంతో సర్వీస్ చేయాలని చెప్పి రాజకీయాల్లోకి వచ్చినటువంటి వ్యక్తి. రాజకీయాల్లోకి రాకముందు వివిధ హోదాల్లో ఉన్నతాధికారిగా పనిచేసినటువంటి వ్యక్తి, పోలీస్ డిపార్ట్మెంట్లో ఒక గుండెకాయగా పనిచేసినటువంటి వ్యక్తిని ఈరోజు ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతూ ఉంది డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సార్ మీద. డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు వివిధ హోదాల్లో ఉన్నతాధికారిగా పనిచేసినప్పుడు శాంతి భద్రతలను కాపాడే విషయంలో అంత ఉన్నతంగా సర్వీస్ చేసినటువంటి అధికారి పోలీస్ డిపార్ట్మెంట్లో బహుశా ఉండకపోవచ్చు అప్పుడున్నటువంటి పరిస్థితిలో. అంత ఉన్నతమైన స్థాయిలో ఉన్నటువంటి అధికారి గురుకులాల సెక్రటరీగా పనిచేసి 26 సంవత్సరాల పోలీసు సర్వీసుని కంప్లీట్ చేసుకొని వాలంటరీ రిటైర్మెంట్ తీసుకున్నటువంటి ఒక ఉన్నతాధికారిని రేవంత్ రెడ్డి కర్కశ ప్రభుత్వం హతమార్చాలనేటువంటి కుట్రతోనే ఈరోజు డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సార్ని సెక్యూరిటీ తగ్గించడం జరిగింది. ఆయనను హతమార్చే కుట్రలో భాగంగా ప్రశ్నించే గొంతులను నొక్కే విధంగానే ప్రభుత్వం ఈరోజు దుర్మార్గపు చర్యలకు పాల్పడతా ఉంది. రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని ఖబర్దార్ రేవంత్ రెడ్డి ఈ సందర్భంగా మేము తెలియజేస్తా ఉన్నాం. నీ ప్రభుత్వానికి త్వరలో తగిన మూల్యం చెల్లించాల్సి వస్తుంది. నీ ప్రభుత్వం రేవంత్ రెడ్డి నీకు మరలా చెప్తా ఉన్నాం, హెచ్చరిస్తా ఉన్నాం. డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సార్కి గతంలో ఉన్నటువంటి ఏదైతే భద్రత ఉన్నదో, ఏదైతే ఆయనకు సెక్యూరిటీ ఉన్నదో ప్రభుత్వం నుంచి ఆ సెక్యూరిటీని అదేవిధంగా పునరుద్ధరించాలి. అవసరమైతే ఆయనకు థ్రెట్ ఉంది కాబట్టి Z+ కేటగిరీ కూడా ఇవ్వాలని చెప్పి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. రేపు నీ ప్రభుత్వం ఒకవేళ ప్రవీణ్ సార్ గనక ఏదైనా చిన్న జిర్ర పోటు జరిగినా సరే నీ ప్రభుత్వం మీద ఖచ్చితంగా రాజకీయంగా యుద్ధం ప్రకటిస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. ఈరోజు 12 సంవత్సరాలు గురుకులాల సెక్రటరీగా ఉన్నటువంటి డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సారు ఎంతోమంది పేద విద్యార్థులను చదివించి ఎవరెస్ట్ శిఖరాలని, ఉన్నత శిఖరాలను అధిరోహించే విధంగా ప్రపంచ దేశాల్లో ఆయన స్టూడెంట్స్ అంతా చదువుకునే విధంగా సారు వాళ్ళందరినీ ప్రోత్సహించి మంచి ఉన్నత స్థాయి విద్యావంతులుగా తీర్చిదిద్దినటువంటి వ్యక్తి డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు. అలాంటి వ్యక్తిని నువ్వు రాజకీయంగా ఎదుర్కోలేక నీ నీచ బుద్ధితో నువ్వు ఈ విధంగా దుర్మార్గపు చర్యలకు పాల్పడటం అనేది దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తూ, ఇకనైనా నీ మొండి వైఖరిని వీడి నీ ప్రభుత్వం వెంటనే ఆయనకు ఉన్నటువంటి భద్రతను తక్షణమే పునరుద్ధరించకపోతే త్వరలో రాజకీయ మూల్యం చెల్లించక తప్పదని ఈ సందర్భంగా డిమాండ్ చేస్తూ మాకు అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు.